పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గణపవరం మండలం కొండేపాడులో బజ్జీలు తిని 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బజ్జీలు తిన్న వెంటనే బాధితులు వాంతులు చేసుకుని అపమారక స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం నలుగురు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మరో 9 మంది భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తక్షణమే స్పందించారు. భీమవరం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాతులకు మెరుగైన అత్యవసర వైద్యం అందించాలని అధికారులను, వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు. అంటే ఆ మైదా పిండి 1 ఇయర్ బ్యాక్ అని తెలిసింది. చెరువు అంటే చేపల చెరువుకి వాడినటువంటి ప్రదేశంలో వాళ్ళు బెంగాలీ వాళ్ళు వదిలిపెట్టింది వీళ్ళకి తెలిసి మరి కావాలని తెచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంది. దాని అంటే పాత పిండి కదా, చూసుకోకుండా వండుకున్నట్టున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు మేము శాంపుల్స్ పంపిస్తున్నాం. వాళ్ళు తిన్న పునుగులు, మరి వాళ్ళు తీసుకున్న మైదా పిండి చేసినటువంటి నూనెతో సహా మేము ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. శాంపుల్ పంపించిన తర్వాత ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉందా, దాంట్లో వలన ఏదన్నా కలిసిందా, కలుషితమైనటువంటి తిండి వలన వచ్చిందని వాళ్ళు ప్రాథమికంగా అయితే మాకు డాక్టర్స్గా అందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా సెమీ కాన్షియస్గా ఉన్నారు. అందరూ స్టేబుల్గా, బీపీ పల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నప్పటికీ సెమీ కాన్షియస్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడా ప్రాణాపాయం లేకుండా యాజమాన్యం అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక 12 మందికి ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్ల వాళ్ళు కొంచెం ప్యానిక్గా ఉండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ వాళ్ళని ముందు తణుకు హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి భీమవరం హాస్పిటల్కి, అలాగే ఇంపీరియల్ హాస్పిటల్కి, అలాగే వర్మ హాస్పిటల్లో కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ గారితో కూడా మాట్లాడడం, అందరిది కూడా స్టేబుల్గా ఉంది, అంతా కూడా అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం, మనకి ఈ రోజున వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేటట్టు అధికారులు అందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా చేస్తూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, అలాగే మా కూడా శేఖర్ గారు, అందరూ కూడా నాయకులు, అధికారులు అందరూ కూడా వాళ్ళ గురించి మానిటరింగ్ చేస్తే హాస్పిటల్ దగ్గర అందరూ వచ్చాం. మేము వాళ్ళని ఆరోగ్యం కూడా స్టేబుల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. రేపు చూసి మీకు ఏదన్నా ఉన్నా